హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ది పవర్ఫుల్ హిడెన్ బిహైండ్ ఎవ్రీ వెబ్సైట్. ఇందులో HTML ఉంటుంది, CSS ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఉంటుంది, పైథాన్ కూడా ఉంటుంది, అలాగే C++ అండ్ జావా కూడా ఉంటాయి. మనకి ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ మామూలుగా పైథాన్ ఫుల్ స్టాక్ సంబంధించింది ఇది డీటెయిల్గా చెప్తున్నాను చెప్పడం. వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు బయట అవుట్ సోర్సెస్లో. ఒకేలా వీటిని యూజ్ చేసుకొని మనం ఏ రకంగా మనం వెబ్సైట్ని వాటిని బిల్డ్ చేసుకోవచ్చు అనేది మనం పర్టికులర్గా చూస్తున్నాం. పర్టికులర్గా ఇది సైబర్ సెక్యూరిటీ హ్యాకర్స్, ఇంకా వెబ్సైట్ డెవలప్మెంట్, వెబ్ డెవలపర్స్ ఇంకా చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ మనం నేర్చుకున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. మనం ఇప్పుడు చూసుకుంటే వాట్ యు సీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. యూ డోంట్ యూజ్ ది ఇంటర్నెట్, యూ ఇంటరాక్ట్ విత్ కోడ్. ఓకే, ఎవ్రీ వెబ్సైట్ హ్యాస్ హైడ్ లేయర్స్ ఆఫ్ కోడ్ beneath its surface. Behind every click there is logic. Behind every design there is structure. The hidden truth is behind everything there is logic. Behind every design there is a structure. Behind every action a language control. ఓకే, మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే మనకి UI/UX అనేది వస్తుంది, యూజర్ ఇంటర్ఫేస్. దాన్ని మనం ఎలా చేస్తాం, అది CSSతో యూజ్ చేస్తున్నాం. అదే మనం హిడెన్గా గూగుల్ని యూజ్ చేసుకున్నాం అనుకో, పక్కన HTML కోడ్ వస్తుంది రావడం, అది HTML. ఇంకా జావా స్క్రిప్ట్ చూసుకుంటే అది వేరే రకంగా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా పైథాన్ ఏంటంటే అది బ్యాక్ ఎండ్లోని డెవలప్మెంట్ చేస్తారు, అలాగే జావా కూడా బ్యాక్ ఎండ్లో డెవలప్మెంట్ చేస్తారు చేయడం. ఇది ఓ రకంగా మనకి ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే HTML అనేది బోన్స్. ఓకేనా, ఇది ఒక స్కెల్టన్ టైప్. ఇది మన వెబ్సైట్కి స్ట్రక్చర్ లాంటిది ఒకటి ఇస్తుంది మనం. ఎవ్రీ పేజ్ ది స్కెల్టన్ దట్ హోల్డ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్. వితౌట్ HTML నథింగ్ ఎగ్జిస్ట్స్ ఆన్ ది వెబ్. ఓకే, ఇట్ ఈస్ ది సైలెంట్ ఫౌండేషన్ బెనీత్ ఎవ్రీ వెబ్సైట్ యూ విజిట్, ది ఇన్విజిబుల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది డిజిటల్ వరల్డ్. ఓకే, ఇప్పుడు మన HTML లేకుండా అయితే ఏ వెబ్సైట్ని డిజైన్ చేయలేం. అవి డిజైన్ చేసినా అది అంత ఈజీగా ఉండదు, చాలా పెద్ద లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి ఉండడం. ఇది HTMLకి సంబంధించింది. ఓకేనా, ఇది పర్టికులర్గా చెప్పాలనుకుంటే HTML ఒక బ్యాక్ బోన్ టైప్, అలాగే స్కెలిటన్స్ కూడా అన్నీ లింక్ అయితే. స్కెలిటన్ లేకుండా బాడీని ఊహించడం అంటే చాలా కష్టం కదా, ఇది కూడా సేమ్ అంతే. ఇది HTMLకి సంబంధించింది. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే CSS అంటే సరే, CSS ది మాస్క్ దట్ డివైజెస్ యూ. ఇదేంటి, కంట్రోల్ కలర్స్, లేఅవుట్, ఎవ్రీ విజువల్ ఎలిమెంట్ యూ ప్రెసివ్ టర్న్ ప్లైన్ స్ట్రక్చర్ ఇంటూ ఇర్రెసిస్టిబుల్ అట్రాక్షన్. అంటే ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ మనం డిజైన్ చూసుకుంటే ఫస్ట్లో అక్కడ చాలా లో ప్రైసెస్ ఉంటాయి, దాని తర్వాత హై ప్రైసెస్ వస్తారు. అది ఎలా డిజైన్ చేస్తుంది, ఫస్ట్ మనం ఇలాగ CSS ద్వారా కొంత మామూలుగా ఫేస్ బిహైండ్ మాస్క్ అని అంటారు కదా, సేమ్ ఇలాగే. ఇదేంటంటే పూర్తిగా చూపించదు, అలాగని పూర్తిగా చూపిస్తానని చెప్పలేను. ఇదేంటంటే ఒక హిడెన్ మిస్టరీ టైప్. ఓకేనా, ఇది కూడా మనం నేర్చుకుంటే ఇది వెబ్ డెవలపర్స్కి ఇంకా చాలా వాటికి బాగా యూజ్ అవడం. నెక్స్ట్ మనం చూసుకుంటే జావా స్క్రిప్ట్. ఇది చూసుకుంటే ఇక్కడ మనం యానిమేషన్స్ అన్ని చేసుకోవచ్చు జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేసుకుంటే మనం ఏం చెక్ చేస్తాం, పర్ప్లెక్సిటీ ఉంది మనకి. ఆ పర్ప్లెక్సిటీలోని మనకి ఇన్విజిబుల్గా వాయిస్ మెసేజెస్ వస్తున్నాయి కదా, అది యానిమేషన్ అని అంటారు కదా. ఆ యానిమేషన్ మనం ఎలా చేస్తున్నాం, అది పర్టికులర్గా జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారు. నార్మల్గా అయితే అది జస్ట్ ఏదో టైం పర్పస్ మాత్రమే.
జావా స్క్రిప్ట్ అనేది మనకి యానిమేషన్స్కి యూజ్ అవుతుంది. అలాగే రియాక్ట్ టు యువర్ ఎవ్రీ మూవ్ ఇన్ రియల్ టైం. ఇది మనం పర్టికులర్గా చూసుకుంటే ఒక యాప్ని డిజైన్ చేసుకున్నప్పుడు దానికి యానిమేషన్స్ అయినా వస్తున్నాయి రా. వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇంకా ఇన్స్టాగ్రామ్ అయినా చాలా సేమ్ ఇది కూడా అంతే. మేక్ ది పేజ్ ఫీల్ అలైవ్ అండ్ రెస్పాన్స్. రన్ సైలెంట్లీ వాచింగ్ అండ్ రెస్పాండ్. ఓకేనా. ఇది నెక్స్ట్. ఇంకా పైథాన్ ఏంటంటే ఒక బ్రెయిన్ టైప్. అంటే నేను నేర్చుకుంటుంది పైథాన్ కాబట్టి నేను పైథాన్ గురించి చెప్తున్నాను. ఓకేనా. ఇది పైథాన్ ఏంటి, ఆటోమేషన్ చేస్తుంది. ది ఇన్విజిబుల్ ఇంజిన్ ఆఫ్ డిజైన్ యూజ్డ్ ఇన్ హ్యాకింగ్ టూల్స్, అనలిటిక్స్, బాట్స్ when secrets are processed. Okay, working behind the scenes, you never see it running. You don't see Python but know everything. Okay, ఇదేంటంటే పైథాన్ని మనం వెబ్ డెవలప్మెంట్లో బ్యాక్ ఎండ్ కింద యూజ్ చేయడం పైథాన్ని. ఓకేనా. ఇదేంటంటే మనం ఏం చేయగలము, ఏం చేస్తున్నాం, మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఫస్ట్ ఇది ప్రిడిక్ట్ చేసి చెప్తుంది. మనం ఒక లెటర్ టైప్ చేస్తాం, ఆ లెటర్ అందులో ఉందా లేదా అనేది చూసి అది మనకి హైలైట్ చేస్తుంది చేయడం. ఓకేనా. మనం అది క్లిక్ చేస్తే అది క్లిక్ అవుతుంది, లేకపోతే కాకుండా వేరే లెటర్ టైప్ చేసుకుంటే అది. ఇదేంటంటే ఒక హిడెన్ సిస్టమ్ టైప్. ఇది మొత్తం అంతా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కింద వస్తుంది రావడం. ఇది కూడా మనకి పైథాన్ ఫుల్ స్టాక్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే C++. ఇది ఎలాంటిదంటే అటు స్వర్గానికి చెందదు, ఇటు నరకానికి చెందదు, మధ్యలో ఉండడం. మొత్తం అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. ఇదేంటంటే హై స్పీడ్ కంట్రోల్, లో లెవెల్ ఆపరేషన్స్ ఎట్ బ్లేజింగ్ స్పీడ్, హార్డ్వేర్ కమ్యూనికేషన్ చేస్తుంది. ద టాస్క్ టు డైరెక్ట్లీ టు ది మిషన్ అండ్ పర్ఫార్మెన్స్ సిస్టమ్స్, పవర్, గేమ్స్, OS, క్రిటికల్ సాఫ్ట్వేర్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎఫిషియన్సీ వెన్ మిల్లీ సెకండ్స్ మ్యాటర్. ఓకే. స్పీడ్కి సంబంధించింది అయితే C++ కంట్రోల్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఆన్లైన్ గేమ్స్ అనేవి ఉంటాయి కదా, అది మొత్తం C++ మీదే డెవలప్మెంట్ అయి ఉంటుంది. పైథాన్ మీద డెవలప్మెంట్ అయినవన్నీ కొంచెం స్లో అండ్ ల్యాగ్ కింద వస్తాయి రావడం. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఒక వార్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇక్కడ HTML ఏంటి, స్ట్రక్చర్ బేస్, CSS డిజైన్ విజువల్, జావా స్క్రిప్ట్ ఏంటి, ఇంటరాక్షన్ డైనమిక్, ఇంకా పైథాన్ ఏంటి, ఇంటెలిజెన్స్ స్మార్ట్, ఇంకా C++ చూసుకుంటే పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్ట్రీమ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంపారిజన్ ఉంటుంది. ఒకడు దీంట్లో తిట్టు అయితే ఇంకోటి వేరే దాంట్లో తిట్టు ఉంటాడు. సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటాం మనం. ఇంకా మనకి చాలా ఈజీగా అర్థమవుద్ది. ఇవి మనం నేర్చుకున్నాం పర్టికులర్, దీని మీద వీడియోస్ చేద్దాం తర్వాత. ఇక్కడ 5 languages, 1 unified system. Each plays a critical role in the building digital experience you interact with every day. Don't just use technology, understand its architecture. Okay. Digital symphony. Okay. HTML build the foundation. Okay. ఏదైనా మనం ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఫస్ట్ HTML బిల్డింగ్ ఫౌండేషన్, ఇదేంటంటే పిల్లర్స్ టైప్. నెక్స్ట్ CSS, ఇదేంటి మనకి ఇంటీరియర్ డిజైన్, ఎక్స్టీరియర్ డిజైన్కి సంబంధించింది. ఇంకా జావా స్క్రిప్ట్ చూసుకుంటే ఇది మనకి ఎలా చెప్పాలి, జావా స్క్రిప్ట్ చూసుకుంటే మనకి తలుపుల టైప్. తలుపులు మనుషులు వచ్చిన ఓపెన్ చేస్తారు కదా, సేమ్ అది. ఇంకా పైథాన్కి సంబంధించి చూసుకుంటే ఇది మనకి సీసీ కెమెరాస్ టైప్. ఈ సీసీ కెమెరాస్ టైప్లోని మనకి ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ సెన్సర్స్ వాటి టైప్. ఇంకా C++ చూసుకుంటే ఇది మనకి పవర్ సర్క్యూట్ టైప్. ఓకేనా. హౌస్లో పవర్ సర్క్యూట్ టైప్. ఇందులో మనకి లేయర్స్ కింద మనం డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా చాలా వాటి కింద డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకుంటే ఇది డిజిటల్ వరల్డ్, రన్స్ ఆన్ కోడ్. ఎవ్రీ యాప్ యూ యూస్, ఎవ్రీ వెబ్సైట్ యూ విజిట్, ఎవ్రీ సిస్టమ్ యూ ట్రస్ట్,
ఇట్స్ ఆల్ బిల్ట్ ఫ్రమ్ లాంగ్వేజెస్ వర్కింగ్ ఇన్ హార్మోనీ. ఓకే, డోంట్ జస్ట్ యూస్ టెక్నాలజీ, కంట్రోల్ ఇట్. అంటే మనం ఇప్పుడు ఏ వర్క్ చేస్తుంది మనం ఇంకా వీటిని నేర్చుకోవాల్సిన పని లేదు అని కాకుండా మనం అన్నీ నేర్చుకుంటే ప్రస్తుతానికి ఏ వర్క్ చేయకపోతే ఎవరికి తెలుసు? ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదా. మనం నేర్చుకుని ఉంటే దాని తర్వాత ఆటోమేటిక్గా వేరే వాటిని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకేనా? ఎవ్రీ యాప్ కోడ్స్ రన్నింగ్ సైలెంట్లీ అండ్ ఎవ్రీ వెబ్సైట్ లాంగ్వేజ్ కొలాబరేటింగ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ పవర్ వెయిటింగ్ టు బి మాస్టర్. ఎవ్రీ యాప్ కోడ్ రన్నింగ్ సైలెంట్లీ. కోడ్ రన్నింగ్ సైలెంట్లీ అంటే ఏంటి? ఇక్కడ మనకి అయితే జావా స్క్రిప్ట్ అయినా యూస్ చేస్తారు, లేకపోతే కెర్లిన్ అయినా యూస్ చేస్తారు, లేకపోతే పైథాన్ అయినా యూస్ చేస్తాం. వెబ్సైట్లో చూసుకుంటే లాంగ్వేజ్ కొలాబరేటింగ్. ఇక్కడ HTML యూస్ చేస్తాం, జావా స్క్రిప్ట్ యూస్ చేస్తాం, ఇంకా CSS యూస్ చేస్తాం, అలాగే పైథాన్, C++ కూడా యూస్ చేస్తాం. అన్ని 5 లాంగ్వేజ్ కొలాబరేట్ అవి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఎవ్రీ సిస్టమ్ పవర్ వెయిటింగ్ టు బి మాస్టర్. అంటే ఇక్కడ C++ అనేది మనకు బాగా యూజ్ అవును. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకా మనం ఫైనల్గా వచ్చేది చూసుకుంటే మనకి పర్టికులర్గా ఏదైనా రన్నింగ్ అయ్యేటప్పుడు మనకి ఎవరొక్కరు చూస్తూనే ఉంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. నువ్వు చేసిన ప్రతి క్లిక్ ఎక్కడో ఏదో సిస్టంలో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ది కోడ్ నెవర్ స్లీప్, ది సిస్టమ్ నెవర్ స్టాప్. ఓకే, ఇది మనం పర్టికులర్గా వీటి గురించి చెప్తున్నాం కాబట్టి నెక్స్ట్ క్లాసెస్లో అంటే నెక్స్ట్ టాపిక్స్లో అసలు HTML, CSS, జావా స్క్రిప్ట్ వీటిని ఎందుకు కనిపెట్టారు, దేనికి కనిపెట్టారు, అసలు వీటిలో ఇవి డిస్కవర్ చేయకముందు వెబ్సైట్లు అనేవి ఎలాగుండేవి అనేది మనం నెక్స్ట్ డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, మనం 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఒక 30 వస్తే 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంటాం. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.